సభలో ఉన్నారు. ఇంకా రాజ్యసభలో ఇంకెవరైనా ఒకటి అరా మిగులుతారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడ. లేదు జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం వీళ్ళందరినీ విజయసాయి రెడ్డి గారు ఒక్కరిని మినహాయించి మిగిలిన 10 మంది ఈ 14 మందితోటి ఇండియా ఎలయన్స్లోకి వెళ్తారు. మొత్తానికి ఏంటంటే ఈ క్లమ్జీ అట్మాస్ఫియర్ అయితే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాగా వెదర్ డిస్టర్బెన్స్ ఉందో ఢిల్లీలో కూడా అలాంటి పొలిటికల్ వెదర్ డిస్టర్బెన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఈయన ఆర్గనైజ్ చేసిన ఈవెంట్, ఎందుకంటే మామూలుగా ఏంటంటే వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఇలా ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడం తెలియదు. చాలా ఈసారి పకడ్బందీగా చేశారు, స్ఫూర్తి తీసుకున్నట్టున్నారు తెలుగుదేశం నుంచి. సో చాలా పకడ్బందీగా చేసి బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ సెవరల్ పొలిటికల్ పార్టీస్. నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఒక్కడే నోటీసబుల్ లీడర్ అక్కడ ఆయన నిన్న కనపడిన వాళ్ళలో. మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే బ్రాకెట్లో పార్టీల పేర్లు పెట్టారు, ఓహో ఆ పార్టీ నుంచి వచ్చారన్నమాట అని అనుకోవటమే. జనం లేరు, ఎందుకంటే ఆయన ఎలాగో జనం వద్దనుకున్నారు. ఓన్లీ పరదాలు, అది కూడా అచ్చం పరదాల చాటున జరిగినట్టే ఉంది, నాయకులు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఏమాత్రం ఆయన అటెన్షన్ డ్రా చేయగలిగాడు. ఒకవేళ నిజమేనా విజయసాయి రెడ్డి గారికి ఆయనకి మధ్య వైరుధ్యాలు మొదలైనయ్యా? మీకేమనిపిస్తుంది? అంటే ఈ 15 మంది ఒకవేళ విజయసాయి రెడ్డి మినహాయించి మిగిలిన 15 మంది ఇండీ అలయన్స్, ఇండియా అని నేను అనలేను, అది ఇండీ అలయన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వీళ్ళు ఏ కూటమిలో కాదు, ఇండిలోకి వెళ్తే ఏంది, ఎన్డీఏలోకి వెళ్తే ఏంది, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళ వల్ల ఒడిగేది కూడా ఏమీ లేదు. ఏదో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఏదో మంత్రాలు జరుపుతున్నారు. ఆయనకి అనుకూలంగా ఏదో ఎన్డీఏలోకి వెళ్తే ఏదో ఆయనకున్న కేసులు మాఫీ చేయించుకోవచ్చో, లేకపోతే ఇంకేదో కాళ్ళు బేరం పడి సిబిఐ ఎంక్వైరీస్ ఆపించుకోవచ్చో, లేకపోతే అలాగా ఎంత చేసినా అలా కుదరదు కదా. వాళ్ళకి ఎన్డీఏకి ఏదో సపోర్ట్ గా ఉన్నారని చెప్పి కేసులు ఏమి ఆపరు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వీళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఏమి ఉండదు. వాళ్ళ రాజ్యసభ సభ్యుల వల్ల ఒరిగేది కూడా ఏమి ఉండదు. మహా అయితే 2-3 బిల్లులకి మెజారిటీ తగ్గిద్దేమో కానీ అంతకుమించి ఏముంటది. ఇప్పుడు న్యూట్రల్ గా ఉండే ఎంపీలు మంచి విషయం అయినా మంచి బిల్లులకు సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీలో ఉన్నా. రాజ్యసభలో వాళ్ళు చాలా మంది అలాగే ఉంటది. సో 1-2 తగ్గిద్దని వీళ్ళని ఏదో ఎంటర్టైన్ చేస్తున్నారేమో కానీ ఎన్డీఏ, లేకపోతే వీళ్ళ వల్ల ఏంటి అసలు ఉపయోగమే లేదు. ఈ రాష్ట్రంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆయన ఢిల్లీలో పోయి కూర్చున్నాడంటేనే అర్థం అవుతుంది. ఈయన స్కామ్లన్నీ బయట తీస్తున్నారు. నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు మందు మీద, ఎక్సైజ్ శాఖలో 18,000 కోట్లు మింగేశాడు. దానికి ఆన్సర్ చెప్పాల్సి వచ్చిద్దని, అసెంబ్లీలో వివరణ ఇవ్వాల్సి వచ్చిద్దని. అది ఏమని వివరణ ఇస్తాడు? నేను దొంగనే, నేను తినేశాను, అవును నేను తినేశాను అని చెప్పలేడు కదా. జనాలు చూస్తారు కాబట్టి జంపు కొట్టి ఏదో ఢిల్లీలో కూర్చొని ఏదో నాటకాలు కూర్చొని ఆడుతా ఉంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా. నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత తిన్నావో శ్వేతపత్రాలు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నా మైండ్ పోతుంది ఒక్కొక్కరికి. ఇంత తిన్నావా, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేసిన ఘనకార్యం ఇదా, నువ్వు ఒక్క ఛాన్స్ అని వచ్చి చేసిన నిర్వాహకం ఇదా అని చెప్పి ప్రజలందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. అదే నువ్వు అసెంబ్లీలో పారిపోకుండా కూర్చొని ధైర్యంగా నేను తిన్నాను అవును అని చెప్పినట్టయితేనన్నా, దొంగోడు దొంగ అని ఒప్పుకుంటేనన్నా కొంచెం అదొక రకమైన నిజాయితీ అన్న ఉండేది జనాల్లో. పోనీలే తింటే మన జనాలు అందరూ ఉదార స్వభావస్తులు కదా మన ప్రజలు. పోనీలే దొంగ, నేను తిన్నాను దొంగనే అని ఒప్పుకున్నాడులే, పోనీలే కొంచెం శిక్ష తగ్గించండి అని కూడా అంటారు. ఆ రకమైన పాజిటివ్ సింపతి అన్న తెచ్చుకునేవాడు అసెంబ్లీలో ఉంటే. ఇప్పుడు అటు కూడా కాకుండా వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఏం ఉద్ధరిస్తాడు ఆయన? ఢిల్లీలో ఎవరో మీరన్నట్టు ఎవరు అటెన్షన్ డ్రా చేయలేకపోయాడు ఆయన. అసలు ఆయన పలకరించే నాదుడే లేడు. ఢిల్లీలో జోకర్ అని చెప్పి అందరికి తెలుసు ఆయన. అసలు ఢిల్లీ నాయకులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రజలు చేయకూడదు, ఇంక ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు? స్వస్థలంలోనే ఆయన నిరూపించుకోలేకపోయాడు. ఆయన 11 సీట్లకు పరిమితం అయ్యాడు, ప్రజలు మెప్పించుకోలేకపోయాడు ఆయన పాలనతో. ఇంక ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు? ఎవరిని మెప్పిస్తాడు? తర్వాత మీ పార్టీ వైజాగ్లో మీ పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు, ఆయన చాలా కాలికి బల్పం కట్టుకొని మరీ శారదాపీఠం అక్రమాలను బయటికి తీసే ప్రయత్నం చేశారు. సరే, ఆ అక్రమాలకు సంబంధించి విచారణ మరి ఎప్పుడు చేపడతారో తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఎస్కాట్ దాదాపు 15 మంది ఎస్కాట్ని తీసేసింది నిన్న ప్రభుత్వం.